హలో అండి. నేను పచ్చిమిర్చి ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఇవాళ మీకు చూపిస్తాను. ఆహ్, ఎప్పుడైనా పచ్చిమిర్చి తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకుంటానండి. 1 కేజీ అలా తీసుకుంటాను. ఇప్పుడైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ పచ్చిమిర్చి తీసేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి అంతా కడిగేసుకున్నానండి. వాటర్‌తో కడిగేసుకొని క్లాత్ మీద కొద్దిసేపు ఆరపెట్టేసి అన్నింటిని తూడ్చేసాను. తూడ్చిన తర్వాత తొడిమలు తీస్తున్నానండి. తొడిమలు తీస్తే మనకేంటంటే కుళ్ళిపోకుండా ఉంటాయి పచ్చిమిర్చి. అలాగే కొద్దిగా విరిగినవి అలాంటివుంటాయి గదా! తొడిమల దగ్గర విరిగినవి, ఆ చివర్లో విరిగినయి అన్నీ తీసేసి, కొద్దిగా నల్లగా అయినయన్నీ తీసేసి వేరే బౌల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను చూడండి. అవేంటంటే 1, 2 డేస్‌లో నేను అయిపోగొట్టేస్తాను. ఏదన్నా పచ్చడి గానీ, రోటి పచ్చడి గానీ ఏదన్నా చేస్తాననమాట ఆ పచ్చిమిర్చితో. మిగిలినవన్నీ ఫ్రెష్‌గా ఉన్నయి మాత్రమే బాక్స్‌లో పెట్టాను. అలా పెట్టడం వల్ల మనకు 15 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. మీరు గూడా ఒకసారి ఈ టిప్‌ని ఫాలో అయ్యి చూడండి. నాకైతే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. 15 డేస్ పైన.